ఓ నాన్న వచ్చేసారు అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి దా. అయ్యో ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి. ఏంటి నాన్న ఇలా చిక్కిపోయారు? అమ్మమ్మ సరిగా ఏం పెట్టలేదమ్మా. అయ్యో చూడు కళ్ళు బుగ్గలు ఎలా లోపలికి వెళ్ళిపోయినాయో. నానమ్మ ఇంటికి వచ్చేసారు కదా, నానమ్మ మీకు ఏం కావాలన్నా వండి పెడుతుందే. అమ్మాయి కొడలా చూసావా నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో? కొడతా అంటున్నాడు, చెంప పగిలిపోద్ది అంటున్నాడు. ఎక్కడ నేర్చుకొచ్చాడా మీ మాటలు? మా ఇంట్లో ఎవరు ఇలా మాట్లాడు? వెళ్ళాడు కదా అమ్మమ్మ ఇంటికి, అక్కడ నేర్చుకొచ్చినట్టున్నాడు ఈ మాటలన్నీ. చూడు పెద్ద చిన్న లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాడు పిల్లాడు అంతలా? కడుపు నొప్ప? వెళ్ళొచ్చాడుగా అమ్మమ్మ ఇంటికి, అక్కడ నాన్నగడ్డి తినుంటాడు, అందుకే కడుపు నొప్పి అంటున్నాడు. వాళ్ళు అలా ఏది పడ్డా పిల్లాడికి పెడుతుంటే నువ్వేం చేస్తున్నా చూస్తూ. చూడు పాపం బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడు. ఓ నాన్న ఏమైందమ్మా? ఏంట్రా నాన్న అలా నల్లబడిపోయావు? ఎండలో ఆడేవా మట్లో ఆడేవా? ఏమ్మా పుట్టింట్లో నీ కొడుకు స్నానం చేయించుకునేంత తీరు కూడా లేదా? చూడు తెల్లగా ఉండే నా మనవని నల్లగా చేసి తీసుకొచ్చావు. దా నాన్న నీకు చక్కగా నలుగు పెట్టి స్నానం చేపిస్తాను, తెల్లగా వచ్చేస్తావు. ఒరే మను ఇట్రా నాన్న, ఇట్రా చాక్లెట్ ఇదిగో, చాక్లెట్ తీసుకో ఇట్రా. మీ అమ్మ నా గురించి ఏమన్నా మీ అమ్మమ్మకి చెప్పేదా లేదా? వాళ్ళిద్దరు నా గురించి ఏం మాట్లాడుకునేవాళ్ళు కదా? ఏం మాట్లాడుకోలేదా? నువ్వు తిన్నా నువ్వు తిను, వెళ్ళి ఆడుకోపో. ఏంటమ్మాయి ఏం చేస్తున్నావు? అత్తయ్య బట్టలు సర్దుకుంటున్నావా? ఏంటి మీ అమ్మ పచ్చళ్ళు వడియాలు ఏం పెట్టి పంపించలేదా? పెట్టింది అత్తయ్య, ఇదిగోండి. ఏంటి డబ్బాతో పెట్టి పంపించిందా? ఏం సరిపోతుంది డబ్బాతో? నేనైతే మా పుట్టింటి నుంచి పెద్ద పెద్ద జాడీలతో తెచ్చుకునేదాన్ని. సంవత్సరం అంతా ఎక్కడ వస్తుంది ఇది? అయ్యో ఎందుకు రాదత్తయ్య, ఇది మా అమ్మ నా కోసం నా ఒక్కదానికి పెట్టింది. మీ అందరి కోసం కాదు, నా ఒక్కదానికే కాబట్టి సంవత్సరం అంతా చక్కగా వస్తుంది. అంతే అన్నట్టు ఇంకో విషయం, వచ్చే సంవత్సరం నుంచి మేము సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవా? ఎందుకు? అయ్యో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే పిల్లలు సన్నబడిపోతున్నారు, నల్లగా అయిపోతున్నారు, చెడ్డమాటలన్నీ నేర్చుకుని వస్తున్నారు. అందుకే నెక్స్ట్ ఇయర్ నుంచి మీ అబ్బాయిని హాలిడేస్ కి ఏ ఊటీకో కొడైకెనాల్కో తీసుకెళ్తాను. ఒకవేళ ఆయనకి రావడం కుదరలేదనుకో మా తమ్ముడు రమ్మని వాళ్ళని తీసుకుని వెళ్తాను. చక్కగా మాకు 4 ప్లేసులు చూసినట్టు ఉంటుంది.